ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. దేవా, నాకు ప్రత్యేకంగా ఒక మాట దయచేయని అడుగుతున్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈరోజు ఈ ప్రార్థనా శక్తి అనే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఫస్ట్ కింగ్స్, చాలా బాగుంది కదా, సంతోషంగా ఉందా? రాజుల మొదటి గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3:13. ఎందుకు మీరు నవ్వుతున్నారు అనేది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే నా మనసులో ఉన్నది దేవుడు ఎలా గ్రహించాడు. నిజంగా నేను ఎప్పుడు ఏం అడగను. నేను, దేవా, ఈ స్థితిలో నన్ను సంతృప్తిగా ఉంచు అని అడుగుతున్నాను, కానీ ఎప్పుడు నాకు బంగారం అది అని అడగలేదు. అయినా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అనుకుంటున్నావా? పరలోకమందున్న దేవుడు నువ్వు అడగకపోయినా, దేవా, ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలు, మా అప్పులు తీరిపోతే చాలు, ఇంకేం వద్దు బాబు, అప్పు లేకుండా ఉంటే, వడ్డీ కట్టకుండా ఉంటే అదే గొప్ప భాగ్యం అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ అడగలేదు. నా అప్పులు తీరిపోతే చాలు, నాకు ఇంకొక 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తే చాలు, ఒక 20,000 వస్తే చాలు, నా పిల్లలు ఫీజులు కట్టాలి, హౌస్ రెంట్ కట్టుకోవాలి. కొన్ని సమయాలు ఏమని అనుకుంటారంటే, నాకు ఒక ఓన్ హౌస్ ఉంటే చాలు. ఈ గోల్ ఎక్కువైపోయింది. ఓన్ హౌస్. ఈ గోల్ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సముఖానికి వెళ్ళింది. అందుకనే ఆయన ఆలకించి నీకు ఇస్తున్న గొప్ప జవాబు ఏంటంటే, నువ్వు అంతగా అడగలేదు. ప్రభు, ఒక 2 రూములు ఉంటే చాలు, ఒక రూమ్ ఉన్న చిన్న స్థలం ఉంటే చాలు అని అన్నావు కదా. నువ్వు అడగకపోయినను నేను నీకు ఇచ్చుచున్నాను. ఏం అడగలేదంటే, చూడండి, ఎందుకంటే నీకు అడగటానికి కూడా అంత విశ్వాసం లేదు. ఎందుకంటే అంత ఎలా వస్తుంది అడిగితే కూడా, పెద్ద మేడ అడిగితే ఎక్కడ వస్తుంది? మన బ్రతుకు ఎంత, మన జీవితం ఎంత, మన జీతం ఎంత, మన ఆదాయం ఎంత, మనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఎంత. నేను కష్టపడుతున్నాను, ఆయన కష్టపడుతున్నాడు, నా బిడ్డ కష్టపడుతున్నాడు, అందరూ కష్టపడుతున్నా. ఈ చిట్టీలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, ఈ బాధలే మా జీవితంలో. ఈ అప్పులు అనేటువంటి శాపము నుండి విడుదల కావాలి, అంతకంటే ఎక్కువ ఏమి వద్దు బాబు అన్నావు కదా. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇస్తున్న గొప్ప మాట నేను చదువుతున్నప్పుడు మీరు ఆమెన్ అనండి. ఎందుకంటే, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇది సొలొమోనుకు ఇచ్చిన మాట. ఈ దినము కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు, నీవు ఐశ్వర్యమును అడగలేదు, కానీ నీకు ఐశ్వర్యం వస్తుంది. ఎస్, మీకు ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడంటే, నువ్వు ఐశ్వర్యమును ఘనతను. చాలామందికి ఐశ్వర్యం ఉంటుంది కానీ ఘనత ఉండదు. ఘనత కోసం వారు రాజకీయంగా వెళ్ళి చేయాలి, లేకపోతే ఎవరికి ఏదో చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే కూడా రాదు. అది
అది దేవుడు ఇవ్వాలి. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వెలుగులోకి తీసుకురాబోతా ఉన్నాడు. ఫైనాన్షియల్గా మంచి స్థితిలో సెటిల్ అయ్యి అనేక మందికి దీవెనకరంగా, న్యాయాధిపతిగా నీ కుటుంబము దీవెనకరమైన సాక్ష్యముగా వర్ధిల్లుతారని దేవుని ఆత్మ చెప్తా ఉంది. ఓకేనా? మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా వాటిని కూడా ఇచ్చుచున్నాను. అక్కడ సొలొమోను అడిగింది ఏంటంటే జ్ఞానం అడిగాడు. ఒక్క జ్ఞానమే అడిగాడు. అడగటంలో నాకు జ్ఞానము కావాలి, నాకు ఎందుకంటే ఇంత కింగ్డమ్ని, ఇంత రాజ్యాన్ని నేను పాలించాలంటే, నేను రోల్ చేయాలంటే నాకు జ్ఞానము కావాలి, విజ్డమ్ కావాలి. దేవుడు ఆశ్చర్యపడి పాపం జ్ఞానం ఒకటి అడిగాడని, జ్ఞానమే కాదు సొలొమోను, నేను నీకు ఐశ్వర్యమును ఘనతను ఇస్తానన్నాడు. అప్పుడు కూడా సొలొమోను షాక్లో ఉంటాడు. ఎందుకంటే నేను ఆ సొలొమోను రాజ్యాన్ని చూసి వచ్చాను, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూసాం కదా. ఇప్పటికీ అక్కడ రాళ్ళు తప్ప ఏం లేవు, అక్కడ ఇన్కమ్ వచ్చేది అంత ఏముండదు అక్కడ. కానీ ఆ దేశానికి అనేక మంది రాజులు, రాణులు పట్టుకొచ్చి పాడేశారు అక్కడంతే. ఎందుకంటే సొలొమోను జ్ఞానంతో కట్టినటువంటి కట్టడాలు, ఆ ప్రణాళిక, ప్లానింగ్ అంతా చూసినప్పుడు ఒక లేడీ, ఒక షేబా దేశపు రాణి అయితే ఈ అంతా కూడా ఇంటూ సొలొమోనులో పడిపోయింది. సొలొమోను చూడాలి, ఆ రాజ్యం అసలు ఎలాగుంది, ఇంతమంది ఇన్ని రకాలు చెప్తున్నారు, ఒకసారి చూద్దామని చెప్పి అన్నీ బాగుంటే నా అన్నీ అక్కడే ఇచ్చేస్తానని చెప్పి ఏకంగా బంగారం పట్టుకొచ్చింది, గిఫ్ట్లు పట్టుకొచ్చింది, వజ్ర వైడూర్యాలు పట్టుకుని షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోన్ని పరీక్ష చేసింది. లాస్ట్లో అన్నది, మహారాజా నీ గురించి నేను విన్నదానికంటే చూసింది చాలా ఎక్కువ ఉంది. అలాగా అన్నాడు సొలొమోను నవ్వుతుంది. వెంటనే, రాజా మరి నీకు మా దేశము నుండి బంగారం తీసుకొచ్చాను, నీకు రథం మీద తీసుకొచ్చిన బంగారం, వజ్రాలు, వైడూర్యాలు సొలొమోను అన్ని లోపల పెట్టేసుకున్నాడు. చూడండి, అంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏం చేస్తుంటే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును అన్నాడు. అంతే. ఆమేన్. వస్తుంది. ఎలాగొస్తుందంటే తెలియదు. అదే ఆశ్చర్యకరంగా దేవుడు ఇస్తాడు. మన బ్రతుకులన్నీ కూడా దీవెనగా మారిపోతాయి. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడులా మీకేది ఇష్టమో అడుగుడి, అడగకపోయినా ఇచ్చేస్తాడు. ఈరోజు గొప్ప వాగ్దానం ఏంటంటే నీవు ఐశ్వర్యము పెద్ద పెద్ద ఏం అడగలేదు, చిన్న చిన్న అడిగావు కదా, అవి ఇస్తున్నాడు. వాటితో పాటు బహుశా కూతురు పెళ్ళి అవ్వాలి, ఈ బిడ్డని ఎవరి చేతిలోనే పెడితే నాకు చాలు బాబు, ఒక్క మనవని చూడాలని ఉంది బాబు, ఒక్క మనవడు లేకపోతే ఒక మనవరాలు, ఒక ఇల్లు ఉంటే చాలు బాబు, ఒక చిన్న ఉద్యోగం, ఏదో బ్రతుకటానికి, ఇంకంతకంటే మాకు ఏమొద్దు బాబు అని ప్రార్థిస్తున్నావు కదా. వాటినిచ్చి వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతయు నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ పరిశుద్ధ ఆశీర్వాదము నీ పొలములో నువ్వు చూస్తావు, నీ కష్టార్జితంలో చూస్తావు. జనముల ఆశీర్వాద దీవెన నీ యొద్దకు తేబడుతుంది. మీరు బలమైన సాక్ష్యాలు చెప్తారు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. మొట్టమొదటిగా ఈరోజు మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే మందస్సము. ఏంటి? మందస్సము. ఈ మందస్సము గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, మందస్సము ఎందుకు పెట్టమన్నాడు, ఈ మందస్సము గురించి ఎందుకు వచ్చింది టాపిక్ అంటే, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వారు ప్రయాణమై వస్తూ ఉండగా కొంత దూరం వచ్చాక వారికి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏంటి? ఎలాగెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మధ్యలో చాలామంది శత్రు మూకలు ఉన్నాయి, ఫిలిస్తీయులు మూకలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. దేవుడు కొంత దూరము మోషేకి చెప్పి నడిపించాడు. తర్వాత వారు సీనాయి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషేకి చెప్పింది ఏంటంటే, ఒక కర్ర తీసుకుని, దేని తీసుకుని? కర్ర. ఆ కర్ర కూడా తుమ్మకర్ర తీసుకుని, తుమ్మకర్రతో ఒక పెట్టి చేయమన్నాడు. ఆయన మందస్సపు పెట్టి చేయమన్నాడు. ఆ పెట్టి చేసి ఆ పెట్టిలో 10 ఆజ్ఞలు పలకలు పెట్టమన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి. బాగా గమనించండి. ఈ పెట్టెందుకు అని అడిగాడు మోషే.
ఇవన్నీ అందులో పెడితే ఏమొస్తుంది అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఈ ఎడారిలో ప్రయాణం జరుగుతుంది కదా, ఎలాగెళ్ళాలో మీకు అర్థం అవ్వట్లేదు కదా, మీరు ఈ మందసాన్ని ముందు పెట్టి దీనిని యాజకులుగా ఉన్న వాళ్ళ చేత మోయించాలి. యాజకులు ఆ మందసపు పెట్టిన భుజాన్ని పెట్టుకుని వారు ముందు నడుస్తూ ఉంటే నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. ఏమన్నాడైనా, మందసం ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను. ఈ మందసము ముందు వెళితే ఆ మందసం పైకి మేఘము దిగి వస్తుంది. హల్లెలూయా. ఏం దిగి వస్తుంది? మేఘము దిగి వస్తుంది. మేఘము దిగి వచ్చినప్పుడు మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, ఆ మేఘము ఎలాగెళ్తే అలాగ వెళ్ళిపోండి. ఎడారిలో మార్గదర్శిగా నిలబడింది మేఘము. ఆమెన్. మనకి వర్షం పడేటప్పుడు మేఘం పడుతుంది కదా, క్లౌడ్. అలాగనే చిన్న మేఘము ఇశ్రాయేలీల మీద అలాగ నిలబడి, ఆ మేఘము ఎలాగ ప్రయాణం చేస్తే వీరు అలాగే ప్రయాణం చేశారు. ఆ మేఘం ఎక్కడుంటుందంటే మందసము పైన నిలబడుతూ ఉంది. మందసము ముందు వెళ్తూ ఉంటే ముందు దేవుని వెలుగు నడుస్తూ ఉంది. నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 21 నుండి మనం చదువుదాం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని, చూడండి, మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని, చూడండి, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనముల గల మందసము మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. హల్లెలూయా. 20వ వచనం చూడండి. 20వ వచనం మనం చూస్తే, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును చూడండి, కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఈ పీఠము అంటే ఆయన పాద పీఠము. ఆమెన్. ఈ మందసము బాగా గమనించండి. ఇది మోసుకెళ్తుంటారు ఇశ్రాయేలీయులు. దేన్ని? ఇది భుజాన పెట్టుకుని మోసుకెళ్తే దేవుడు దాని మీదకి దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చిన పాదాల కింద ఏముంటాయి? 10 ఆజ్ఞలు పలకలు లోపల ఉంటాయి. ఆయన దాని మీదకు దిగి ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడతాడు. ఈరోజు మీకు ఆశీర్వాదం ఏంటంటే, ఈ తైలాభిషేక ప్రార్థనలో నిన్ను దేవుడు కలుసుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడటం నువ్వు వింటావు. దేవుడు నువ్వు ఎలా నడిపించబడాలో అలాగ నీకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కెరూబులు 2 రెక్కలు ఇలా చాపుకుని కిందలా ఉండటం ఎందుకంటే, ఎదురు బదులు ఉండటం ఎందుకంటే, ఆ మహాదేవుని శాసనాలని దుష్టుడు దొంగిలించకుండా కెరూబులు కాపాడుతాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మందసము వెళ్తే అక్కడికి నేను కలుసుకుంటాను. ఇక్కడ ఏమన్నాడు? నిర్గమాకాండం 25వ అధ్యాయము 22వ వచనంలో, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనముల గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ఆమేన్. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీకు అన్నీ చెప్తాడు. మనకు అన్నీ చెప్పేవాడు కావాలి. మనకి ఎదురేం జరగబోతుందో మనకు తెలియదు కదా. మనందరిలో ఒక బలహీనత ఉంటుంది. నా పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా ఆయనకి ఉద్యోగం వస్తుందా రాదా? నా కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అందరిలో ఉంటుంది.
ఎవరికి భవిష్యత్తు ఏంటో తెలియక గారిడి వారి దగ్గరికి వెళ్తాం. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? గారిడి వారి దగ్గరికి వెళ్తాం. మనందరికీ ఏంటంటే ఏదో తెలుసుకోవాలి. ఇదేం జరుగుతుంది, అదేం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, ఏంటి ఏంటి నెక్స్ట్ ఇల్లు కట్టనా. ప్రియులారా, భవిష్యత్తు ఎవరు ఆజ్ఞాపించలేరు, చెప్పలేరు. ఈరోజు దేవుడు నీకు చెప్తానని మాట ఇచ్చాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు ఎలాగ ప్రయాణం చేయాలో, మీరు ఎలా నడిపించబడాలో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరితో వీయి బందుకోవాలో, ఎవరి పొలము కొనుక్కోవాలో, ఏ కారు కొనుక్కోవాలో, ప్రతిదీ దేవుడు ఈ దినము నుండి నీకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఈ పెట్టి దగ్గరికి వస్తానని అన్నాడంటే, ఇది ఏం కర్ర అంటే తుమ్మకర్ర. ఈ పెట్టె, ఈ మందసము అంటే ఇది పాత నిబంధనలో ఇది మందసము, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువకు సూచన. ఇది హల్లెలూయా, గట్టి హల్లెలూయా చెప్పండి. అక్కడ యాజకులు మోసారు. కొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడని యేసుక్రీస్తు అదే కర్రను మోసాడు. ఆయన బాగా గమనించండి. పాత నిబంధన అంతా కూడా ప్రవచనాత్మకంగా ఉంటుంది, కొత్త నిబంధన అంతా కూడా నెరవేర్పుగా ఉంటుంది. బాగా గమనించండి. అందుకని ఆయన ఆ కర్ర మీద వేలాడుతూ కూడా ఎవరితో మాట్లాడాడు? ఆయన ఎవరితో మాట్లాడాడు? ఆయన చెప్పాలి. కర్ర మీదకి దిగి వచ్చిన వాడు ఎవడంటే పరమ తండ్రి దిగి వచ్చాడు అక్కడ. ఆమేన్. ఆయన 7 మాటలు మాట్లాడుతున్నప్పుడు మొదటగా ఎవరితో మాట్లాడాడు? ఆయన ఆ కర్ర మీద ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన సిలువ మీద ఉండి ఏమని పిలిచాడు? ఆయన తండ్రి అన్నాడు. పైగా అన్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు అంటే ఆ కర్రకి దగ్గరగా ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు మందసం మీద ఉన్నాడు. ఆమేన్. మీరు బాగా గమనించండి. మందసం అంటే ఏంటి? యేసుక్రీస్తు సిలువకు సూచన. మందసం ముందు వెళితే అద్భుతాలు జరుగుతున్నాయి ఇశ్రాయేలీయులకి. అంటే నీ ముందు సిలువ సువార్త వెళితే నీకు అన్ని దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ మందసం దగ్గర మాట్లాడేది ఉంది. అక్కడ ఏమన్నాడు మోషేతోటి? నేను నిన్ను అక్కడ కలుసుకున్నాను. యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఎవరు కలుస్తున్నారు? ఇన్ని తండ్రి కలుస్తున్నాడు. తండ్రి కుమారుడు కలయిక, నీతో దేవుని కలయిక, నాతో నీతో దేవుని కలయిక. ఇంతవరకు దురాత్మలు దుష్టశక్తులు కలిసి ఉండటం వల్ల నాశనం అయిపోయి ఉండవచ్చు. ఈ దినము నుండి దేవుడు నీతో కలిసి జీవిస్తాడు. నీ ఇంటికి సిలువ సువార్త అందితే సిలువ రక్షణ నీకు ఇచ్చేడు అంటే నీ ఇంటిలో దేవుని కాపుదల ఉంటుంది. నేను అక్కడ కలుసుకుంటానన్నాడు మోషేతో. ఏమన్నాడు అక్కడ? ఎంత చక్కగా చదవండి అందరినీ. ఈరోజు మీ ఇంటికి దేవుడు వస్తాడు. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి. ఇది ఎంత ప్రవచన వాక్ అంటే మోషేతో చెప్తున్నాడు, కర్ర తీసుకో, ఆ కర్రని మందసంగా చెయ్యి, నువ్వు కిందకి వెళ్ళాక ఈ పలకలు అందులో పెట్టు. ఎందులో పెట్టు? ఏ పలకలు అయ్యి? 10 ఆజ్ఞలు రాతి పలకలు 2 పట్టుకొచ్చి మంచంలో పెట్టు. పెట్టిన తర్వాత నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మోషే 10 ఆజ్ఞలు పలకలు ఆ మందసములో పెట్టిన తర్వాత ఆ పెట్టిని యాజకులు మోస్తూ ఉంటే ఆ పెట్టి మీదకి ఆయన కలుసుకోవటానికి వచ్చాడు. ఆ పెట్టి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఆ మందసము దగ్గరికి వచ్చి ఆ కలుస్తానన్న మాట, కలిసిన జీవితము,
అవన్నీ కూడా లీడింగ్ అంతా కూడా యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు పరమ తండ్రి ఆయనతో కలుస్తూ ఉన్నాడు. ఈయనే దైవము మానవ రూపంలో వచ్చింది కదా. మానవ రూపంలో ఉండి మానవుడు దేవునితో మాట్లాడతాడు, దేవుడు మానవుడితో మాట్లాడాలి. మానవుడు దేవునితో మాట్లాడాలంటే వారిద్దరి మధ్య ఈ కర్ర ఉండాలి. ఆ కర్రే గాయపడిన సిలువ కర్ర. హల్లెలూయా. గాయపడిన రక్షణ సువార్త, అందులో నుండి వచ్చినటువంటి విలువైనటువంటి రక్షణ భాగ్యం అది. ఆమేన్. ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది నీటి బాప్తిసం పొందారు? ఓకే, మనము యేసుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు సిలువ ద్వారా తండ్రిని మనం కలుసుకుంటాం, సిలువ ద్వారా దేవునిని కలుసుకుంటాం. మీరు నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు ఇంత సేవ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. ఏంటి రోజు ఒక ఊరు వెళ్ళి ఇన్ని వేల మందికి చేస్తున్నారు, ఇన్ని వేల మంది ఎలాగొస్తున్నారంటే నేను చెప్పాను, నేను సిలువను మోసుకొని పోతున్నాను. దేన్ని మోసుకెళ్తున్నాను? అందుకనే ఆయన నాతో వస్తున్నాడు. అందుకని నేను ఎక్కడ ఏది చెప్పినది అయిపోతుంది. అది నాది కాదు, అది ఆయన నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. కృప మీ పట్ల విస్తరించింది. మీరందరూ కూడా చూస్తారు, ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుని మహిమ దిగిరావటం మీరు చూస్తారు. మీరు అనుభవిస్తాం తొందరలో. ఇది మూల పడిపోయిన వాక్యము కాదు, ఇది వెలుగులోకి వస్తుంది. ఇది చాలామందికి ఈ లోతైన అనుభవంలోకి వెళ్ళలేక దీనికి దూరంగా ఉంటారు. దీన్ని బోధించడానికి కూడా భయపడతారు. అవన్నీ పాత నిబంధన కొట్టేసారు. ఎవరు కొట్టేస్తారు? కొట్టేయటం ఏంటి, నిలబెట్టడం ఏంటి? అంతా దేవుని వాక్యం ఇది. హల్లెలూయా. ఈ నిబంధన, పాత నిబంధనలో ఎన్ని దేవుడు కొట్టేయలేదు, దాన్ని నెరవేర్చుకొచ్చాడు కొత్త నిబంధనలో. హల్లెలూయా. ఇవన్నీ అర్థాలతో పాటు నేను మీకు వాక్యం బోధిస్తూనే ఉంటాను 3 మీటింగుల్లోనే. మీరు అలాగ జీవధార తాగుతూ బలపడతారు, దేవుని మహిమను చూస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుని ఆత్మ మీకు ఇచ్చే గొప్ప మాట, వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే ఆయన నిన్ను సిలువ ద్వారా కలుసుకుంటా ఉన్నాడు. ఆయన నిన్ను వాగ్దానం ద్వారా కలుస్తూ ఉన్నాడు. తర్వాత ఆశీర్వాదం ఏంటంటే రెండోది, మీరు ఎలాగ బ్రతకాలో, ఏ పని చేయాలో ఆయన మీకు బోధించుచున్నాడు. ఆమేన్. ఈ రోజు నుండి మీకు ఒక గైడ్ మీతో వస్తాడు. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని నువ్వు యేసునామములో సిలువ మీద వేలాడదీయబడిన యేసునామములో ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు నీ బిడ్డ జీవితం ఎలా ఉంటుందో నీకు దర్శనంలో చూపిస్తాడు. నీ కుమార్తె జీవితం ఎలా ఉంటుందో చూపిస్తాడు. భవిష్యత్తులో నువ్వు ఎంత ఆస్తికర్తవుతో చూపిస్తాడు. భవిష్యత్తులో ఎటువంటి శత్రుత్వం వచ్చినా ఎలాగ విజయం సాధిస్తావో దేవుడు నీకు చూపిస్తాడు, బోధిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నమ్మిన వారి గట్టి చప్పట్లు కూడా ప్రబలుస్తుంది. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, పవిత్రపరచు బాబు, నీ ఎదుట చేసిన ప్రతి దోషమును క్షమించు బాబు. నీవు తప్ప మాకు దారి లేదు, నీవు తప్ప వేరే ఆధారం లేదయ్యా, నన్ను క్షమించు బాబు అని అడిగాడు. నన్ను పరిశుద్ధపరచు, నా పాపాలు కడిగివే. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. చెప్పండి మీకు ఏం కావాలో. యేసయ్యా అని పిలిచి చెప్పండి, ప్రార్థన చేయండి. దేవా నన్ను దీవించయ్యా, దేవా నన్ను ఆశీర్వదించు, నీ సన్నిధి నాకు దయచే, నీ కృప నాకు దయచే. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు. నీ సన్నిధి కావాలి, నీ ఉదయకాంతి కావాలి. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. ఈ పండుగలలో నన్ను సాక్షిగా నిలబెట్టండి, నన్ను వాడుకోండి.
నా కుటుంబాన్ని వాడుకోండి. అనేక మందికి మాదిరిగా జీవించటానికి కృప దయచే బాబు. ఈ మహా యజ్ఞములో, ఈ గొప్ప పండుగలలో నీ పని చేయటానికి మమ్మల్ని బలపరచు బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. మీకు ఏ ఆశతో వచ్చారో ఆ ఆశలు అడగండి. మీ కోరికలు తీర్చే దేవుడు మీకు పక్షంగా ఉన్నాడు. అందరూ మీకు ఏం కావాలో అడగండి. ఈ దినమే ప్రభు నీతో మాట్లాడి నిన్ను కలుసుకుంటాను, మీకు ఆజ్ఞాపిస్తాను, మీ ముందు నా మేఘమును నడుపుతానన్నాడు ఆయన. నీవు దిక్కులేని దానవు కావు, నువ్వు దిక్కులేని వాడు కావు. నీవు చాలా బలమైన మనిషివి, గొప్పవాడు నీ పక్షముగా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.